స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని మరి దర్శించి దీవించడాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే గొప్ప దేవుడు. అలాగే ఈ దినం మరి మట్ల ఆదివారం, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి మరి మట్టలు అలంకరించుకుని మరి ముళ్ళు వంటి జీవితాన్ని మనం మధురంగా క్రీస్తు కఠిన హృదయాలను మనం మరి క్రీస్తు హృదయంలోనికి మన జీవితాల్లో మార్చుకోవాలని మరి ఈ యొక్క మట్ల ఆదివారం మరి సూచన తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి తప్పగా రండి, మరి దీవించబడండి అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం కింద వచనం చదువుతాను. జన సమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనుక వచ్చి చుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. దావీదు కుమారునికి జయము, దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు కుమారుడని మరి పిలువబడ్డాడు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే మరి దావీదు వంశంలోంచి వచ్చినాడు కనుక మరి దావీదు కుమారునికి జయము అని పిలువబడ్డారు. కనుక మరి ఆ దినం యెరూషలేము ప్రవేశించినప్పుడు మరి గాడిద పిల్లను ఎక్కి మరి ఆయన తన్ను తాను తగ్గించుకుని మరి వచ్చినప్పుడు గాడిద జీవితానికి, ఆయన మోసిన గాడిద జీవితానికి వాటి దాని పాదాల కిందకు మరి వస్త్రాలు, అలాగే మరి చెట్ల కొమ్మలను వేసి మరి వాటి మీద నడిపించారు. ఘనత మరి యేసు ప్రభు పైన, మరి గాడిద పైన కూర్చుండడమే. మరి ఈ దినం మరి అట్టి స్వభావం కలిగిన మనము క్రీస్తుని ధరించుకుంటే మన జీవితం కూడా మరి ఆ గాడిదకి ఎటువంటి మరి ఘనత కలిగిందో మరి ఈ దినం మనకు కూడా అటువంటి ఘనత, మరి గొప్ప పేరు మరి కలుగు చేస్తానని మరి దేవుని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆ క్రీస్తును కలిగి జీవించడమే మరి మరి ఆ విలువైన జీవితానికి, ఆ విలువైన గొప్ప సంపాదన మనం అందరూ సంపాదించుకుంటే మరి ఆ గాడిదకి వచ్చిన విలువే మనందరికీ కలుగుతుందని, గొప్ప పేరుని కలుగు చేస్తానని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ప్రతి ఒక్కరూ ఈ మట్ల ఆదివారం దినాన్ని దేవుని సన్నిధికి రండి, మరి ఆయనను అనుసరించి నడవండి, ఆయనను మీరు మోయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి హెచ్చించి ఆశీర్వదించబోతున్నాడు అని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువు వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని, ప్రతి ఒక్కరూ నీ తట్టు తిరిగి నిన్ను మోసే కృపను అనుగ్రహించమని, గొప్ప పేరు వారికి కలిగి చేయమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, పాడి పంటల్లో సమస్తములు మీరు తోడేయండమని, రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని, అలాగే దినం ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట నీ నామ మహిమార్థమే ఘనంగా జరుగునట్లు నీ కృపను అనుగ్రహించమని, తోడేయండమని తండ్రి. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడము, భారతదేశానికి రక్షణ కాపుదల ఉంచమని, పైన జరుగుతున్న యుద్ధాలని కూడా మీరు చల్లార్చమని, ఇదేనో బట్టి నేను చేసుకుంటున్న నేను ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న నీ బిడ్డలు అందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయచేయడం నుంచి మీరే మహిమ పొందమని, అలాగే పారిశుద్ధ్య కార్మికులు, ఉన్నతమైన అధికారుల వరకు, మంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం, రాజుల కోసం ప్రార్థిస్తున్నాం. అందరినీ దీవించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు అందరితో మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే మరి రేపటి ప్రభు ప్రతి దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమం వరకు మరి వేచి చూడండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.